గత 2 రోజులుగా వైసీపీ టీడీపీల మధ్య నడుస్తున్న వివాదం ఏమైనా ఉందా అంటే అది వైసీపీ ఎంపీ అయిన విజయసాయిరెడ్డి ఐఏఎస్ మరియు పోలీస్ శాఖ వారిపై చేసిన వ్యాఖ్యలనే చెప్పుకోవాలి. తాజాగా వైసీపీ నుండి తెలుగుదేశంలోకి పార్టీ ఫిరాయింపుల వెనుక ఉన్నత ఉద్యోగులు ఐఏఎస్ల పాత్ర ఉందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డ విషయం మనందరికీ తెలిసిందే. అధికార పార్టీ నాయకులకు ఈ అధికారులు కొందరు తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ విజయసాయిరెడ్డి విమర్శించడం జరిగింది. అంతేకాకుండా వైసీపీ నేతలను ప్రలోభపెట్టి పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నారంటూ విజయసాయిరెడ్డి వాపోయారు. అయితే విజయసాయిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై ఐఏఎస్ అధికారులు కొందరు విమర్శించడం జరిగింది. ఇంతవరకు మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఐఏఎస్లను విమర్శించిన విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ ఎంపీ రాయపాటి సాంబశివరావు డీజీపీకి లేఖ రాయటం ఇప్పుడు సంచలనంగా మారిందనే చెప్పుకోవాలి. అయినప్పటికీ విజయసాయిరెడ్డి మాత్రం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోనని వాటికి కట్టుబడే ఉంటానంటూ చెప్పుకొస్తున్నారు. దీంతో రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్న ఆ నలుగురు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ కూడా విజయసాయిరెడ్డి డిమాండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం సీఎం చంద్రబాబు కార్యాలయంలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి సతీష్ చంద్ర, మరో 2 ఐఏఎస్ అధికారులు రాజమౌళి అలాగే సాయి ప్రసాదులతో పాటు ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ అయిన ఏబి వెంకటేశ్వరరావుల వ్యవహార శైలిని కూడా విజయసాయిరెడ్డి తప్పుపట్టారు. ఇప్పుడు విజయసాయిరెడ్డిపై విమర్శలు రావడంతో అధికారులు సిద్ధమంటే తాను దీనికి సంబంధించిన ఆధారాలు బయట పెడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి. అలాగే వైసీపీ నాయకులు కూడా దీనిపై ఎంత దూరమైనా రావడానికి మేము సిద్ధమంటూ తెలిపారు. అంతేకాకుండా దీనికి సంబంధించిన ఫోన్ సంభాషణలు కూడా విజయసాయిరెడ్డి దగ్గర ఉన్నాయంటూ వైసీపీ శ్రేణులు చెప్పుకొస్తున్నారు. అందుకే అధికారులు మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే విజయసాయిరెడ్డి మీడియాకు ఈ సాక్ష్యాలను అప్పజెప్తారంటూ అలాగే కేంద్రానికి కూడా ఫిర్యాదు చేయాల్సి వస్తుందంటూ వైసీపీ నాయకులు సవాల్ చేస్తున్నారు. మరి దీంతో అయినా వారు సైలెంట్ అవుతారో లేదో చూడాలి. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ ఎప్పటికప్పుడు ఇలాంటి పొలిటికల్ న్యూస్ ని మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.